మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం శనగలు కనపడితే చోలే చేసేసుకుంటున్నాం ఇవాళ రేపు. ఇవరికి ఏం చేసేవాళ్ళం, శనగలు సాతాళ్ళు ఇచ్చుకునేవాళ్ళం. ఈ వర్షాకాలం శ్రావణ మాసంలో నోములకి బోల్డ్ అని శనగలు వస్తాయి. వాటిని ఏం చేస్తాం, మనం చిన్న తాలింపులు వేసి దేవుడి ప్రసాదం లాగా, గుళ్ళో ప్రసాదం ఉంటుంది, బాబాగారు గుళ్ళో ఎక్కువ పెడుతుంటారు, ప్రసాదం లాగా చేసుకుని సాయంత్రం స్నాక్గా తినేస్తాం. లేదా క్రమంగా మనం నేర్చుకున్నాం చోలే చేయటం. నేను చోలే చేయట్లేదు, ప్రసాదం చేయట్లేదు, మధ్య మార్గంగా శనగలతోటి కూర చేద్దాం, బాలే బాగుంటుంది. జస్ట్ వీటిని ఉడకబెట్టుకోవటమే. మొలకలు వచ్చిన శనగలైనా కూడా బాగానే ఉంటాయి. కొద్దిగా అలా నలిగేంత ఉడికిస్తే చాలు. కుక్కర్లో వేసేయండి. కుక్కర్లో పడేసి కాస్త నీళ్ళు పోసి శుభ్రంగా కడగటం. కుక్కర్లో వేస్తే నానిన పెసలు శనగలనండి, పచ్చి శనగలు కాదు, శనగలు నానబెట్టి రాత్రంతా పొద్దున లేదా పొద్దున్న నానబెట్టి సాయంకాలం ఒక అర స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి కుక్కర్లో దీనికి మునిగేలాగా నీళ్ళు పోసి ఒక 5 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకుంటే దీంతో ఇవి ఒట్టిగా తినేయచ్చు ఒకటి. లేదా తిరగమాత వేసుకుని ప్రసాదాలుగా సాతాళించటం అంటారండి మా వైపు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, అలా అంటారు. లేదా రాత్రి చోలే చేసుకోవచ్చు, లేదా నేను చూపించే కూర చేయొచ్చు. ట్రై చేయండి, భలే బాగుంటుంది. దీనికి పెద్ద మసాలాలు హైరానా ఏం లేదండి. ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు తరిగాను, 2 టమాటాలు ముక్కలు తరిగి పెట్టాను, అల్లము పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పొడి ఉంటే చాలు, దీని రుచి వచ్చేస్తుంది. మనకి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. అన్నంలోకి కూడా బాగుంటుంది, రొట్టెల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ మసాలాలు సూట్ కాని వాళ్ళు హాయిగా శనగలతోటి ఈ కూర చేసుకోవచ్చు. కారంగా కావాలంటే కారంగా చేసుకుందాం, కారం వద్దనుకుంటే తక్కువ కారంతో చేసుకోవచ్చు అంతే. నాకు కొంచెం బేసిక్ మినపప్పు ఇష్టం అండి, చాయిస్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక చిన్న స్పూన్ మినపప్పు వేద్దాము. తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఆవాలు అవి వేయట్లేదు. దీంట్లో ఒక 2 ఇంచీల అల్లం చిన్న ముక్కలు కట్ చేసాం అది. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, ఓ 2-3 రెబ్బల కరివేపాకు వేసి ఈ అల్లం పచ్చిమిర్చి వేగగానే మనకు ఒక ఉప్మా వాసన వస్తుందండి. దీంట్లో ఉల్లిపాయలు వేసేద్దాం. కొద్దిగా పసుపు వేసి ఓ చిటికెడు అలాగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇవి బాగా మగ్గిన తర్వాతే మనం ఇందులో టమాటాలు వేద్దాం. మూత పెట్టి ఉల్లిపాయలు కొంచెం చక్కగా అంటే గులాబీ రంగులోకి వచ్చేలాగా, లేదా గోల్డెన్ బ్రౌన్ అనండి, అది బాగుంటుంది, మగ్గేదాకా అటు పెడదాం. ఉల్లిపాయలు వేగాక ఈ టమాటాలను ఎత్తి ఇందులో వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు మనం శనగలు వేసేసుకోవచ్చు. టమాటాలు కొంచెం మగ్గాక ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, శనగల్లో కూడా ఒక్క మాదిరి ఉప్పు, ఎక్కువ ఉప్పు వేయలేదు, కొంచెం వేసాం, సరిపడా ఉప్పు. తర్వాత కారము, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా ఇంకా బాగుంటుందండి. తర్వాత ధనియాల పొడి, ఇది మాత్రం ఫ్రెష్గా చేసి పెట్టుకోండి, బజార్లో నుంచి తెచ్చి వాడకండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఇంట్లో చేసుకుంటేనే మంచిది ఫ్రెష్గా. వేసేసరికి చాలా మంచి వాసన వస్తుందండి. మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదు, ఇంకా ఏ రకమైన మసాలా పొడులు కూడా వేయటల్లా, ఒట్టి ధనియా పొడి మాత్రమే వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలాలు మొత్తం కలిసిపోయాక, అంటే కారము ధనియాల పొడి కలిసిపోయాక ఈ ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని ఇందులో పోసేయండి. మరి గింజలు గింజలుగా లేకుండా ఉండాలంటే కొద్దిగా ముందే మనం మన దగ్గర ఉన్న బౌల్లో అయినా దాంట్లో అయినా, ఇంట్లో ఒక గింజలు ఉన్నప్పుడే చేసేయచ్చు, లేదా ఇలా మూకుడులో వేసాక కొద్దిగా అణిచేయండి, సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే గింజ ఒత్తిగా కాకుండా కాస్త
బెటర్గా కనపడుతుంది. కొద్దిగా నీళ్ళు పోద్దాము ఇవి మొత్తం కలిసి ఉడకడానికి. ఇప్పుడు కొంచెం టమాటాలు ప్రియంగా ఉన్నాయి, టమాటాలు లేవు అనుకుంటే ఒక చిన్న టమాటా వేయండి. టమాటా ప్యూరీ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది. ఒక 10-12 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. అప్పుడే మనం వేసిన ఉప్పు కారాలన్నీ శనగలకు పడతాయి, ఈవెన్గా కలిసిపోయి చక్కగా గుజ్జుగా వచ్చేస్తుంది కూర. ఉడికాక కొత్తిమీర వేసుకుని దింపేసుకోవటమే. మన కూర చూద్దాం ఎలా ఉందో. మంచి వాసన వస్తుంది. దీన్ని చక్కగా నిమ్మరసం పిండి అది కానీ వేసేసి ఇస్తే చాట్ లాగా కూడా తినేస్తారండి. జస్ట్ కొంచెం కారం తక్కువగా చేసుకుంటే సరిపోతుంది. చక్కగా కొత్తిమీర చల్లేసేయండి పైన. మసాలాలు అస్సలు లేని చోలే అనుకుందాము. దీన్ని నాటు శనగల కూర అంటారు. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఒకసారి చూస్తే పిల్లలు కనుక నచ్చింది అనుకోండి, మనం చోలే చేయక్కర్లేకుండా ఇలా చిన్న శనగలు నానబెట్టుకుని ఇలా కూడా చేసుకోవచ్చు. పైన ఒక స్పూన్ నెయ్యి వేసి వడ్డించండి, చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ శనగపప్పు పెసరపప్పు వీటికి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కూర కూడా బటర్తో చేసుకుంటే మంచిదే మన దగ్గర ఉంటే, లేకపోతే నూనెతో చేసుకుంటాము. నాటు శనగలతోటి కూర ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.